శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో ఆధ్యాత్మిక శోభ కనబడుతుంది. తెల్లవారుజాము నుంచి భక్తులు పవిత్రమైనటువంటి నదీ స్నానాలు ఆచరించి అత్యంత కీలకంగా శైవ అదేవిధంగా వైష్ణవ ఆలయాలకు భారీగా పోటెత్తుతున్నారు భక్తులు. మరోవైపు మహిళలు మాత్రం ఆలయ ప్రాంగణాల్లో దీపాలు వెలిగించి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో దేవాలయాల్లో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి అందరినీ క్యూ లైన్లో సాధారణంగా పంపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి గుంటూరు వెళ్దాం. గుంటూరులో ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి అక్కడే ఉన్నటువంటి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నటువంటి పరిస్థితి? కార్తీక మాసంలో మాత్రం పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక శోభ, ఆధ్యాత్మిక వాతావరణమే కనబడుతుంది. ఎక్కడ చూసినా కానీ దేవాలయాల్లో అభిషేకాలు, జ్యోతులు వెలిగించడం, ప్రమిదలను ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం, ఆధ్యాత్మికమైనటువంటి వైభవంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి శైవ వైష్ణవ ఆలయాలు మాత్రం భారీగా భక్తులతో పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి గుంటూరు వెళ్దాం. గుంటూరులో ఉన్నటువంటి మా ప్రతినిధి శ్రీనివాస్ దీనికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక దేవాలయం అత్యంత కీలకంగా ఉంటుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే దేవాలయాల్లో ఎలాంటి పరిస్థితి కనబడుతుంది, అక్కడి అప్డేట్స్ ఏంటి? శైవ క్షేత్రాలు ప్రముఖంగా ఉన్నాయి. వాటిలో గుంటూరు సిటీలో చూసుకుంటే మనం కొత్తపేట శివాలయం ఒక ప్రముఖ శైవ క్షేత్రం. ఇక్కడ ప్రతి మాసంతో పని లేకుండా ప్రతిరోజు సోమవారం దగ్గర నుంచి మొదలు శనివారం వరకు ఎంతో మంది ఈ ఆలయానికి వేలాది మందిగా భక్తులు వస్తూ ఉంటారు. ఈ రోజు చూసుకుంటే ప్రత్యేకంగా నవంబర్ 5 కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం 5:30 గంటల నుంచి పుణ్యస్నానాలు ఆచరించి ఇక్కడ బావి ఒకటి ప్రసిద్ధి ఉంది. ఈ బావిలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు వేల మందిగా వచ్చి ఇక్కడ మహిళా భక్తులు, పురుష భక్తులు, అదే విధంగా చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అనేక మంది వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ భక్తులు వచ్చే వారి కోసం దేవాలయ ఆలయ ఈవో, అదే విధంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ అనేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఈవో ఉన్నారు, వారిని అడిగి ఆ భక్తుల కోసం ఈ రోజు ఈ పౌర్ణమి సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్ చెప్పండి. కార్తీక పౌర్ణమి అంటే చాలా విశేషమైన రోజు. ఉన్నారు ఇక్కడ వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అందరూ భక్తులు స్వామివారిని ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా దర్శించుకొని వారి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఈరోజు దీపాలు చాలా మంది అందరూ దాదాపుగా దీపాలను స్వామివారికి వాళ్ళ కోరికలు తీర్చాలనేది వాళ్ళ ప్రగాఢ అనుభవానికి. దేవస్థానంతో పాటు అదే విధంగా నూతనంగా ఆలయ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన చైర్మన్ తో పాటు పాలక మండలి సభ్యులు కూడా ఇక్కడ ఉదయం నుంచి 5 గంటల నుంచి సాధారణంగా పాలక మండలి సభ్యులు ఎక్కడైనా ఏర్పాటును పరిశీలిస్తూటానికి ఏదో ఒక సమయంలో వస్తుంటారు, పోతుంటారు. కానీ ఆలయ చైర్మన్ ఇక్కడ ఉదయం 5 గంటలకు వచ్చి ఆలయంలోనే స్నానాలు చేసి బోర్డు మెంబర్తో సహా 3 గంటలు 4 గంటల సమీపంలో కొంతమంది వచ్చి ఇక్కడ ఉదయం నుంచి కనీసం వారు కూడా ఉపవాస ప్రార్థనలో పాల్గొని ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు సార్? ఇక్కడ ఆలయ భక్తులకి ఏమైనా ఇబ్బందులు ఏర్పడిన దాఖలాలు ఏమన్నా? దేవస్థానం క్షేత్రంగా 4 గంటలకు వచ్చాము. అక్కడికి కూడా ఏర్పాటు పరిశీలిస్తా ఉన్నాము. మా పట్టుడు నెంబర్ కూడా వచ్చారు అందరూ కూడా. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఏ విధమైన ఏర్పాటు చేయడం, దర్శనం చేసిన తర్వాత తీర్థ ప్రసాదం కూడా పిలిపించడం జరిగింది. అందరూ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా చక్కగా యువ గారు కానీ మా పట్టుబడి మెంబర్స్ కానీ అందరూ కూడా ఇక్కడ అన్ని సౌకర్యాలు దాన్ని వెంటనే సరి చేస్తున్నారు. ఏ విధంగా ఇబ్బంది కూడా జరగలేదు. జనరల్ గా చిన్నది ఏదైనా చిన్నగా ఉన్నా కూడా వెంటనే వాళ్ళు సరి చేస్తున్నారు. మేడం మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా మీరు చెప్పండి మేడం. ఇక్కడ దీపారాధనకి ఇక్కడ ఇబ్బంది అంటే ఒక సాధారణ ఒక దీపం తీసి ఇంకో దీపం పెట్టడానికి ప్లేస్ లేకుండా ఈ ఆలయంలో ఉంటుంది అంటారు, ఏర్పాటు లేదు. భక్తులు కూడా మాకు సహకరించారు. ఉన్న వాళ్ళు చక్కగా చేసుకొని వెయిటింగ్ చేసుకొని అలా చేశారు. దీపావళికి ఇబ్బందులు ఏమి ఎటువంటి జరగలేదు. గుంటూరు కొత్తపేట శివాలయం అంటే పేరుకే ప్రసిద్ధి కాదు, ఆలయంలో వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొన్ని సందర్భాల్లో ఒక్కో సందర్భంలో ప్రమిదలు సైతం భక్తులు తెచ్చుకోకుండా వారి కోసం ఒక్కో సందర్భంలో మేము ఆయిల్ కూడా ఏర్పాటు చేస్తామని ఆలయ ట్రస్ట్ చైర్మన్ అంతా ఉన్నాం. రానున్న రోజుల్లో కూడా ఈ ఆలయానికి ఇంతే ప్రసిద్ధి చెందేలాగా మేము కృషి చేస్తున్నాము. కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత మా పాలక మండలి సభ్యులు అయితే దేవస్థానం హిందూ దేవాలయాల కట్టడి కోసం మేము అనేక చర్యలు చేపడతాం. దీనిలో భాగంగా భక్తుల మనోభావాలు తెలుసుకొని వారికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాం. ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్, అదేవిధంగా ఆలయ యువం అంతా ఉన్నారు.
రానున్న రోజుల్లో భక్తులు కూడా ఇదే విధంగా కార్తీక సోమవారాలు కానీ కార్తీక మాసమే కాకుండా అనేక మాసాల్లో ప్రతిరోజు ఇక్కడ దేవాలయానికి రావాలని చెప్పి ఇక్కడ ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఆలయ ఏవో మనకు తెలిపారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.